టైం అయిపోతుంది. హాయ్ ఎవ్రీవన్. హాయ్ సార్. ముందు మీ అందరి దగ్గర మా స్టాఫ్ ఆడిషన్స్ తీసుకుంటారు. మీరు పనికొస్తారు అనిపిస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేసి మోడల్స్కి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు. ఓ టైం అయిపోతుంది. 11 o'clock ఇంటర్వ్యూ ఉందని చెప్పారు. అన్న టైం అయిపోతుంది, కొంచెం త్వరగా వెళ్ళండి. తర్వాత మీ ఫ్రెండ్ కాదు, పురుగును కూడా లోపలికి రానివ్వను. సెక్యూరిటీ సార్. టైం అయింది, గేట్ క్లోజ్ చేయి. ఓకే సార్. ఓకే, మీరందరూ ఇక్కడ నేమ్స్ ఇవ్వండి 1 by 1. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. థాంక్యూ సార్. మేడం. ఎస్ చెప్పండి, మీ నేమ్ ఏంటి? రాజు మేడం. ఓకే. అన్నా త్వరగా ఫాస్ట్గా. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9358 ఓకే 22. కూర్చోండి. నెక్స్ట్ చెప్పండి. అన్నా ఇంకొంచెం ఫాస్ట్ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్నా ఇంకా ఫాస్ట్గా. ఆగండి ఆగండి ఆగండి. మీరెవరో కానీ చాలా లక్కీ అమ్మా. ఒక్క 1/2 నిమిషం లేట్ అయినా మిస్ అయ్యేవారు. నేను మిస్ అవ్వడానికి రాలేదు, విన్ అవ్వడానికి వచ్చాను. ఈ లోకి ఎప్పుడు లక్కీయే. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను. లోకేశ్వరి. ఓకే. హాయ్ హాయ్. హాయ్ హాయ్. గుండమ్మా, మీ అత్తయ్య ఏమన్నా తిందా? ఇప్పుడే టిఫిన్ పెట్టాను తాతయ్య, తింటున్నారు. ఇవాళ ఆవిడ వేళ విశేషం బాగుందమ్మా. సమయానికి లోకేశ్వర్ వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. అవును తాతయ్య. ఏంటో ఎప్పుడు అక్కడున్న బొమ్మ ఇక్కడికెలా వచ్చిందో.
ఇక్కడేదో నూనె లాంటిదేదో ఒలికింది. జాగ్రత్తగా రా తాతయ్య. అత్తయ్య గారిని కాపాడేటప్పుడు లోకేశ్వరి చేతికి గాయమైంది కదా. బ్లడ్ కూడా వచ్చింది కదమ్మా. ఈ కత్తే కదమ్మా గుచ్చుకుందే. కత్తి గుచ్చుకుంటే చేతికే కాదు, కత్తికి కూడా బ్లడ్ అంటుకోవాలి కదా. కానీ ఇక్కడ లేదు. అవునమ్మా, ఏం లేదే. ఇప్పటి వరకు అత్తయ్య గారు పొరపాటున కాలు జారి పడ్డారు అనుకున్నాను, కానీ ఆవిడ పడలేదు. లోకేశ్వరే పడేలా చేసింది. ఎప్పుడు అక్కడెక్కడో ఉన్న బొమ్మ ఈ రోజు ఇక్కడికొచ్చింది. ఇదిగో ఇక్కడ కాలు జారితే కరెక్ట్గా వచ్చి ఈ బొమ్మ మీదే పడతారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసింది లోకేశ్వరి తాతయ్య. అమ్మని ఇలాంటి పని అదెందుకు చేస్తుందమ్మా? ఏముంది, ఇంట్లో అందరూ తనని నెగిటివ్గా చూస్తున్నారు. అందరి దృష్టిలో పాజిటివ్ అవ్వాలని ఇలా చేసుంటుంది. ఈ తెలివితేటలేవో మంచిగా ఉండి తన కాపురాన్ని చక్క పెట్టుకోవడానికి వాడుకుని ఉంటే ఎంత బాగుండేదమ్మా. అసలు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? ఏం పరిస్థితి? మిమ్మల్ని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏం తెలిస్తే? ఏం లేదు మనోడా, ఈ మధ్య నేను టిఫిన్లోను భోజనంలోనూ నెయ్యి ఎక్కువ తినేస్తున్నాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఈ వయసులో ఇంత నెయ్యి తినటం ఏంటని అంటారేమోనని గుండంతో డిస్కషన్ చేసుకుంటున్నాను. అయ్యో, నిజంగా తాతయ్య చెప్పేది నెయ్యి గురించేనండి. సరే, నాకు డీలర్స్తో మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. అమ్మా, అయ్యి బాబోయ్. తాతయ్య, ఇదంతా సరే,
అత్తయ్య గారి కోసం మందులు తీసుకొస్తానని లోకేశ్వరి బయటికెళ్ళి చాలాసేపు అయింది. నిజంగా మందులు తేవడానికి వెళ్ళిందా? ఈ మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసి బాస్కి పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పర్ఫార్మెన్స్ చూసారు కదా, నన్ను సెలెక్ట్ చేస్తారు కదా. సెలెక్ట్ చేసేది మేం కాదండి, మా బాస్. బాసా? ఆయన ఎవరు? ఎవరనేది తర్వాత తెలుస్తుంది. ఆడిషన్స్ ఇచ్చారుగా, మీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని మా బాస్ ఫైనల్ చేసిన తర్వాత మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అవునా? బట్ అందరికంటే మీరైతే ఆడిషన్ బాగా ఇచ్చారు మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈ ఫైల్ని సార్కి పంపించేసాయి. ఓకే సార్. భగవంతుడా, నేను ఎలాగైనా సెలెక్ట్ అయ్యేలా చూడు స్వామి, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి. లోకేశ్వరి ఏంటి తాతయ్య ఇంకా ఇంటికి రాలేదు? నాకు అది అర్థం కావట్లేదమ్మా. మీ అత్తగారికి మందులు తీసుకొస్తానని పని కట్టుకుని మరి వెళ్ళింది. ఏమై ఉంటుంది? ఏమైంది?
తర్వాత చెప్తాను, ముందు బ్యాగ్ తీసుకో. అవును, అత్తయ్య ఎక్కడ? లోపల ఉన్నారే. సరే, నువ్వు బ్యాగ్ లోపల పెట్టేసి. అత్తయ్య, నొప్పి అంతా తగ్గిపోతుంది అత్తయ్య. నేను మీకోసం టాబ్లెట్స్ తీసుకొచ్చాను. పది తాతయ్య. అంతా ఓకే కదా అత్తయ్య? ఏమే లోకే, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి పోతాను? అత్తయ్య గారికి మందులు తీసుకురావడానికి కదా వెళ్ళింది. మందులు తీసుకురావడానికి ఇంతసేపా? మెడికల్ షాప్ దగ్గరే ఉంది కదా. అంటే నేను ఊరికి పెత్తనాలు చేయడానికి వెళ్ళానా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పులోకి. అంటే మీ అందరికీ నా మీద ఇంకా అనుమానాలు, కోపాలే ఉన్నాయి. అర్థమైపోతుంది. మందులు తెద్దామని మెడికల్ షాప్కి వెళ్ళాను, కానీ వాడి దగ్గర మందులు ఎప్పుడు ఎక్స్పైరీ అవుతాయో తెలియదు. లాస్ట్ టైం మావయ్య గారి విషయంలో జరిగిన తప్పు అత్తయ్య గారి విషయంలో జరగకూడదని, ఆవిడ నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలని బాగా దూరమైనా సరే దూరాన్ని లెక్క పెట్టకుండా వెళ్ళి ఈ మందులు తీసుకొచ్చాను అత్తయ్య. అమ్మా, తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాను. కొంచెం మంచినీళ్ళైనా ఇస్తారా ప్లీజ్? తీసుకో. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేనేదో ఒక్కసారి తప్పు చేశాను, ఇంకా అదే మనసులో పెట్టుకుని కోపంగా ఉంటే నేనేం చేయాలి చెప్పండి? అవును బాబు, ఈరోజు మీ అమ్మ ప్రాణాలు కాపాడింది. అదే కనుక లేకపోతే మీ అమ్మ పరిస్థితి ఏంటో ఆలోచించు. అవునరా, మనుషులన్న తర్వాత తప్పులు చేయడం సహజంరా. కానీ చేసిన తప్పులకి పశ్చాత్తాపపడి మారడమే ముఖ్యంరా. ఇప్పుడు లోకీలో ఆ మార్పు కనబడుతోందిరా. చాలా థ్యాంక్స్ మావయ్య గారు, మీరన్నా నన్ను గుర్తించారు. అత్తయ్య, మీరు జ్యూస్ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా చెప్పండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు నాకేం అవసరం లేదమ్మా. నువ్వు తిరిగి తిరిగి బాగా అలసిపోయావే. ఏదైనా కావాలంటే గుండమ్మ చూసుకుంటుంది. నువ్వురా, కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని రా. అత్తయ్య గారు, రా. అత్తయ్యని మంచిగా చూసుకో. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఆడిషన్ ఇచ్చానమ్మా, సెలెక్ట్ అయ్యానా చక్రం తిప్పినట్టే. అవునా?